హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్న పెళ్ళయింది కదండి మా మేనకోళ్ళు తన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రండి మరి చూద్దాం వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంది. ఇదిగోండి ధన వాళ్ళు, ఇది అపార్ట్మెంట్. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము, వెళ్తున్నాం అండి. పైకి వెళ్ళాలి, పైకి వెళ్తున్నాము. ఇదిగోండి మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారు. చెప్తున్నాను, మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారండి. తెలిసిన వాళ్ళే కదా వీళ్ళిద్దరు. చూడండి మరి. సరే పదండి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం. ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ప్రైజ్ అండి. పని తడి కూడా పెట్టేసి అదే టైము. ఇప్పుడు ఇది కూడా వచ్చింది అనుకుంటా. 2 in 1 వచ్చింది వాక్యూమ్. ఇది కూడా అది రోబోట్ కూడా వచ్చింది కదా. ఒక బ్రష్ తో క్లీన్ చేసిద్ది, ఒక బ్రష్ తో రెండోసారి వాటర్ ఇంత కప్పే వాటర్ దాన్ని పోసేది కాదు. అదే ఇంకా అందులో కంపల్సరీ తీయాల్సిందే. రోబోట్ ఇవన్నీ రావాలి. రోబోట్ అంటే రోబోట్ అదే చేసింది. రోబోట్ అనుకున్నాము, మా ఇంట్లో రోబోట్ ఉంది. అదేమో శుభ్రం చేసేదాకా అక్కడే దిగుతుంది. వాళ్ళ ఫోటో, పెళ్ళి మ్యారేజ్ ఫోటో. అదేమో ఫోటో షూట్ ఫోటో. అమ్మలు పెట్టావా? ధరణి బీరువా కూడా ఇద్దరు, ధరణి నేను చదువుకున్నా. అదే నీట్గా బీరువా ఏమో సంజయ్ చదువు. సంజయ్ కూడా ధన వాళ్ళ అత్తగారు అండి ఇది. ఎవరు బీరువా ఎన్ని సామాన్లు పైన అలా. ఆ బీరువా కూడా ఢిల్లీ మంచిగా. మీ మంచం కూడా బాగుంది. ఎప్పుడు కొన్నారా గారు? 8 ఏళ్ళు అయిందమ్మా. 10 ఏళ్ళు అవుతుంది. మంచం కూడా మంచమా? 6వ సంవత్సరం. దీనికి 6 సంవత్సరాలు. దీంట్లో వచ్చింది. వాళ్ళ ఇల్లు చూసారు కదండి. ఇక్కడ బయట అంటే గార్డెన్ లాగా మనీ ప్లాంట్ చెట్టు చూసారా? ధనావాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది కదండి. తర్వాత మేము ఈవినింగ్ పిల్లలు వస్తారు, పిల్లలకి ఏమైనా టిఫిన్ చేసి పెడదామని చెప్పేసి అట్లు పిండి ఇడ్లీ పిండి ఉందండి. ఆ రెండు కలిపి పునుగులు వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే రోజు అట్లే వేస్తాను, లేకపోతే ఇడ్లీ ఎక్కువ వీళ్ళు తినరండి. అది అందుకే పునుగులు వేద్దాం అనుకున్నా. ఆ వీడియో తీసాము, కాకపోతే ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి. సరే ఇంక ఈ వీడియోనే పెట్టేస్తున్నాం, ఇంక ఉన్న వీడియోనే పెట్టేస్తున్నాం. మరి తర్వాత వీడియో పోయిందండి. మరి అందుకే ఉన్న వీడియో మాత్రం పెట్టేస్తున్నాం మేము. అంటే ఏదో ఒకటి పెట్టాలి కదండి. నాకు ఏంటి అనేది అర్థం కొత్త కదండి. కొత్త వల్ల అసలు అంటే ఏం పెడదాం అని ఏం అర్థం కావట్లా. బయటికి వెళ్ళి ఏమైనా తిద్దామా అంటే మరి నేను ఒక్కడదాన్నే కదండి. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా వారేమో ఆటోకి వెళ్ళిపోతారు కదండి. మరి నేను ఒక్కడదాన్ని ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ కొంచెం నాకు వీడియోలో మాట్లాడాలన్నా కొంచెం కొత్తగానే ఉంటుందండి. కొంచెం ఎందుకంటే ఎక్కువగా నేను ఎప్పుడు జాబ్కి వెళ్ళడం, ఇంకా జాబ్కి వెళ్ళి రావడం, ఇంట్లో ఉండడం ఇదే సరిపోయేది. ఎక్కువగా వీడియోలో మాట్లాడలేనండి నేను. కొంచెం నాకు కొత్తగా అనిపించుద్ది. అందుకే నేను ఏదో ఇంకా అలా పెట్టాను. ఏదో ఇంకా నాకు అంటే జాబ్ లేదు, ఇంట్లో ఉంటున్నాను కదా అలాగని చెప్పేసి కొత్తగా ఉండడం వల్ల ఏదో ఒకటి పెడుతున్నానండి. ప్రెజెంట్ అయితే అది పెడుతున్నాము. తర్వాత ఇంకా కొంచెం అలవాటు చేసుకుంటాము. సంజు రాజోళ్ళు, ఎంజే కిచెన్ వాళ్ళు చెప్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళ సబ్స్క్రైబర్స్ అంతా మాకు కూడా అవుతున్నారండి. అందరికీ థ్యాంక్స్ అండి మరి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. నిజంగా చాలామంది సలహాలు కూడా ఇస్తున్నారండి, సపోర్ట్ చేస్తున్నారు, సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి చెప్తున్నారు. చాలా బాగా నచ్చుతుందండి.
ఎందుకంటే ఏదైనా మా మంచి కోసం వీడియోలు అవి బాగా రావాలనే చెప్తున్నారు కదా, మాకు చాలా బాగా నచ్చుతుంది. మరి అందరికి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మరి నేను కూడా రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇవ్వకపోతే ఏమనుకోమాకండి, నేనేమో చూసుకోలేదేమో పని ఏమనుకోమాకండి. ఇలాగే ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే సలహాలు ఇస్తున్నారు. అలాగే ఇంకా మేము వెరైటీగా కానీ ఏమన్నా చేయాలి అని మీకు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే చెప్పండి, అది కూడా ట్రై చేస్తాము. ఇంకా రేపటి నుంచి కూడా మేము వేరే ఏమైనా ట్రై చేస్తూ ఉంటామండి. ఇవాళకైతే వీడియో ఇదేనండి. మరి ఎందుకంటే వేరేది చేసాం కానీ అది డిలేట్ అయిపోయిందండి, అంటే షెడ్యూల్లో పెట్టేసాం, అది ఆటోమేటిక్గా మరి డిలేట్ అయిపోయింది. మరి అందుకని ఇంక ఇవాళకైతే ఈ వీడియో అండి. మాకు సపోర్ట్ చేయండి. మీకు హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఏంటంటే కంటెంట్ రాత్రి నిన్న ఒక వీడియో చేసాము, కాకపోతే అది కొన్ని అభినవ కారణాల వల్ల మాకు కొత్త కాబట్టి అది అప్లోడ్ చేస్తే మరి ఎందుకో అవ్వలేదు. అది యూట్యూబ్లో ఇదైంది, మరి ఏం జరిగిందో తెలీదు. మాకు కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అందుకే వీడియో పెట్టినా కూడా అది మరి ఎందుకో సెట్ అవ్వలేదు. మరి ఎందుకో మరి చూస్తున్నాం, అది సెట్ అయితే మళ్ళీ పెడతాం. అది కాకపోతే మీ అందరూ కూడా చాలామంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ కామెంట్ చేస్తున్నారు, చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటి ఏ వీడియోలు పెట్టాలి అని చెప్తున్నారు. దానికి కూడా చాలా థ్యాంక్ యూ. మేము కామెంట్లన్నీ కూడా చదువుతున్నాం. కొన్ని ఏమన్నా మళ్ళీ రిప్లై ఇవ్వలేకపోయినా లేట్ అయినా ఎవరు ఫీల్ అవ్వద్దు, మేము పెడతాము. లేదా సారీ కూడా చెప్తున్నాం వాళ్ళకి, ఒకవేళ లేట్ అయినందుకు కూడా. ఇంకా మేము ఏమేమి చేయాలో ఎలా ఉండాలో కొత్త కాబట్టి మీ సలహాలు మాకు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాము. సంతోషంగా ఆనందంగానే ఉంటాము. ప్రతి దాని పట్ల కూడా ఇంకా మేము మంచి వీడియోలు పెట్టాలని చూస్తున్నాము, పెడతాము. మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలి, మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. మరి అలాగే ఇంకా ఇవాళ ఇప్పటి నుంచి మేము కొత్త వీడియోలు మంచి వీడియోలు పెడతామండి. మీరందరూ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే మాకు మీరు చూసినట్టు తెలుస్తుందండి. మరి లైక్ చేయడం వల్ల మాకు అనిపిస్తుంది ఇంకా మేము ఇంకా ఏదో కొత్తగా చేయాలి, కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటది, పోస్టింగ్ గా ఉంటది. అందుకని మీరు అందరూ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.